నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రేషన్ మాఫియా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్న దగ్గర నుంచి ఈ మాఫియా గుట్టంతా బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ మాఫియాలో ముఖ్య ప్రధాన ఆరోపణలు అప్పట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు. ఇక దీనిపైన అప్పట్లో ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఇక ఈ కేసులో ఎలాంటి మూమెంట్ లేని నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఒక వార్త సంచలనం రేకెత్తిస్తోంది. గంజాయి మాఫియాను నియంత్రించేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి ఈగల్ టాస్క్ ఫోర్స్ కి ఆకే రవికుమార్ హెడ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను రేషన్ మాఫియా కోసం హెడ్ గా నియమించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రేషన్ మాఫియా గుండెల్లో రైలు పెరుగెడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయన హెడ్ గా నియమించిన తర్వాత మరి పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఇంకెవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గంజాయి అక్రమ రవాణా కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసిన టైంలో దానికి హెడ్ గా ఆకే రవికృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన్నే రేషన్ మాఫియా కోసం హెడ్గా చేశారంటున్నారు. సో ఇప్పటి వరకు ఈ కేసు గురించి అప్పుడెప్పుడో విన్నాం, మళ్ళీ ఇంతవరకు దాని గురించి ఒక్క వార్త కూడా లేదు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది రేషన్ మాఫియా. మరి ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ అడ్డాగా ఈ రేషన్ మాఫియా ఏది మొత్తం నాదెండ్ల మనోహర్ మొన్న కూడా మనం చూసాము. ఆయన మంత్రి అయిన వెంటనే ఆయన ఏంటి అసలు ఇక్కడ రేషన్ బియ్యం అసలు ప్రతి నియోజకవర్గం నుంచి గ్రీన్ ఛానల్ ఏది అసలు ఎక్కడ వీళ్ళకి గేట్లు ఎత్తి పారేసి చెక్ పోస్టులన్నీ కూడా తీసేసి కాకినాడ నుంచి ఇతర దేశాలకు ఎలా రవాణా చేశారు. 15,000 కోట్ల రూపాయలు దీని ఒక్క దాంట్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొల్లగొట్టాడు అప్పట్లో. అదే ఏది పవన్ కళ్యాణ్ కాకినాడ అక్కడ ఆయన పర్యటన, ఆ రోజు ఆయన ఆ షిప్కి వెళ్ళడం, ఆ షిప్లో ఉన్నటువంటి ఆ రేషన్ని సీజ్ చేయటం. అంటే సీజ్ ద షిప్ అనేది అప్పట్లో ఒక పెద్ద సంచలనం అయింది. పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చినటువంటి ఆ మాట. ఇప్పుడు ఆకే రవికృష్ణని ఇవాళ ఈ రేషన్ మాఫియాపై టాస్క్ ఫోర్స్కి హెడ్గా పెట్టేసరికి షిప్ సీజ్ కాదు, ఇప్పుడు మాఫియా సీజా, సీజ్ ద మాఫియా అంటాడా ఆకే రవికృష్ణ. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గంజాయి మాఫియా భర్తం పట్టారు. ఏది విశాఖపట్నంలో, అక్కడ ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో దగ్గర దగ్గర 25,000 ఎకరాల్లో గంజాయి సాగు, అది 25,000 కోట్ల బడ్జెట్కి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, అక్కడ ఉన్న అమాయక గిరిజన రైతుల్ని ప్రలోభపరిచి వీళ్ళే ఎదురు పెట్టుబడి పెట్టి, అంటే ₹1,00,000 మీకు ఇస్తామని చెప్పి 10 లక్షలు వస్తుందని చెప్పి వాళ్ళని భ్రమంలోకి నెట్టి వీళ్ళే సాగు చేసి గంజాయి ఎక్స్పోర్ట్ చేయటం, మొత్తం అసలు గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఏది ఇవాళ అసలు ఎక్కడ దేశంలో నీకు గంజాయి దొరికినా రూట్స్ ఆంధ్రప్రదేశ్కి అయిన పరిస్థితి, డ్రగ్స్. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో స్టీమర్లు పట్టుబడ్డాయన్నారు. అప్పట్లో డ్రగ్స్ స్టీమర్లు వచ్చినాయి అన్నారు. ఎలా గంజాయిపై ఈ 10 నెలల్లో రవికృష్ణ టీము ఉక్కుపాదం మోపిందో మనం చూసాం. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దీనిపైన ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు. హోమ్ మినిస్టర్ అనిత, నారా లోకేష్, సంధ్యారాణి, లేకపోతే సత్యప్రసాద్, వీళ్ళందరినీ మంత్రులుగా పెట్టి ఒక ఉపసంఘం నియమించడమే కాదు, ఈ టాస్క్ ఫోర్స్ మీరు చెప్పింది ఏది ఒక 456 మంది పోలీసులతో ఏర్పడిన ఈ టాస్క్ ఫోర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీకు గంజాయిని కంట్రోల్ చేయడమే కాదు, కొన్ని డ్రగ్స్ మందుల దుకాణాలపైన కూడా వీళ్ళు రైడ్స్ చేశారు. ఏది కొన్ని మందులు వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నారని ఆ మందుల షాపులపైన అవనిగడ్డలో కూడా మనం చూసాము. రవికృష్ణ అక్కడికి వెళ్ళడం, అక్కడ దాడులు చేయటం, అక్కడ ఉన్నటువంటి దుకాణాలని సీజ్ చేయటం. ఇప్పుడు వినీత్ బ్రిజ్లాల్ గతంలో రేషన్ మాఫియా దానిపైన సిట్కు ఉండేవాడు. ఆయన ఏంటి, ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయాడు. వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో సిట్టు ఇవాళ ఆయన అటు వెళ్ళిపోవడంతో ఆయన ప్లేస్లో ఆకే రవికృష్ణకే ఆ బాధ్యతలు అప్పచెప్పారని, అప్పుడున్న సిట్ బృందమే ఇప్పుడు కూడా ఉందని. ఇప్పుడు ఈ విదేశాలకు వెళ్ళిపోయినటువంటి రేషన్ మాఫియా బియ్యం ఆ సంపద ఇవాళ ప్రజలకు రికవరీ చేయాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డాగా కాకినాడలో ఏర్పాటు చేసిన ఈ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయాలి. సివిల్ సప్లైస్ మినిస్టర్గా గతంలో పనిచేసినటువంటి కొడాలి నాని, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు, వాళ్ళు ఈ మాఫియాకి వెన్నుదన్నుగా నిలబడటం, ఆ విజయసాయిరెడ్డి అల్లుడు, వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా ఏర్పడి ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ వాళ్ళ ఆధ్వర్యంలో
పంపిణీ చేసిన రేషన్ బియ్యం పంపిణీ చేసినట్లే మళ్ళీ వెనక్కి తీసుకురావటం. వీళ్ళేంటి అప్పట్లో కొన్ని వ్యాన్లు కూడా వీళ్ళు ఇచ్చారు, IML వాహనాలు అని చెప్పి కొనుగోలు చేసి ఆ వాహనాలు అదొక పెద్ద స్కామ్ అన్నమాట. దగ్గర దగ్గర 1000 కోట్లు దుర్వినియోగం చేశారు. అది మీరు బియ్యం పంపిణీ చేయడానికి పెట్టిన వాహనాలు కాదు, పంపిణీ చేసిన బియ్యం మళ్ళీ ఎత్తుకుపోవడానికి తెచ్చిన వాహనాలు. అరే లారీలకు లారీలు రేషన్ బియ్యం ఎలా నీకు నియోజకవర్గాల నుంచి కాకినాడ చేరాయి, కాకినాడ నుంచి విదేశాలకి అక్రమ రవాణా జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో అక్కడ ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్న ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, వాళ్ళ తమ్ముడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఏమో అక్కడ షిప్పింగ్ ఏజెన్సీ అధ్యక్షుడిగా. అంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళే, షిప్పింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళే, ఎమ్మెల్యే అతనే, వాళ్ళ నాన్నే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా. ఇది ఒక పెద్ద డీ గ్యాంగ్ అన్నారు. ఏది డీ గ్యాంగ్ అంటే మనం డిప్యుటేషన్ గ్యాంగ్ అనుకున్నాం. ఎవరు ధర్మారెడ్డో మరి వాసుదేవరెడ్డో లేకపోతే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు డీ గ్యాంగ్ ఏమో అనుకుంటే అసలు అది డీ గ్యాంగ్ అంటే ద్వారంపూడి గ్యాంగ్ అనమాట. అంటే ప్రతి నియోజకవర్గంలో నీకు మరి పెద్ద ఎత్తున పేదలకు అందాల్సినటువంటి బియ్యం అది. అసలు ఈ రేషన్ బియ్యం పంపిణీ అనేది అసలు అది ఎన్టీ రామారావు తీసుకొచ్చారు అప్పట్లో. ఆయన 2 రూపాయలకి కిలో బియ్యం పథకం అంటూ ఆయన అప్పట్లో నీకు బియ్యం అంటే నీకేంటి అది పండగ బువ్వ అనేవాళ్ళు. పేదవాడు అతను కూడా పండగ బువ్వ కాదు, అది ప్రతిరోజు తినాలంటూ అప్పుడు బియ్యం పంపిణీ పథకం ఆయన పెడితే, తర్వాత వచ్చిన ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని ఏం చేశాడు, రూపాయి చేశాడు. అసలు నీకు ప్రధాని మోడీ ఏం చేస్తున్నారు, ఉచితంగా పంచుతున్నారు. ఇప్పుడు మొన్న కరోనాలో కూడా మీరు చూశారు ఏంటి, మొత్తం అందరికీ పేదలందరికీ మరి బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తే వాళ్ళేంటి ఆ బియ్యం తినలేని పరిస్థితుల్లో వాళ్ళ బియ్యాన్ని డీలర్లకే అమ్ముకోవడం, ఆ అమ్ముకున్న దానికి వాడు కమిషన్ వేసుకోవటం, వీళ్ళకి అమ్మటం దాన్ని. అంటే ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందనేది నీకు ఇక్కడే ఉదాహరణ. ఇదే మాఫియా కేసులో పేర్ని నాని ఆయన భార్య రైస్ మిల్లర్ యజమానులు చాలామంది కూడా కేసులు ఎదుర్కొన్నారు. సో అప్పటి నుంచి కూడా ఈ కేసులో ఎలాంటి మూమెంట్ లేకపోతే ప్రజలందరూ కూడా కొంచెం ఏం జరిగింది అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకున్నటువంటి డెసిషన్ ద్వారా మళ్ళీ వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంటే పేర్ని నాని అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు మచిలీపట్నంలో అతను అక్కడ కట్టించేసుకున్నాడు, అక్కడ ఒక గోడౌన్, అది సివిల్ సప్లైస్ వాళ్ళకి అద్దెకి ఇవ్వడం, అందుట్లో వీళ్ళు ఈ రేషన్ బియ్యం వేయడం, ఆ రేషన్ బియ్యాన్ని వీళ్ళు కాజేయడం. ఇప్పుడు అదేంటి 1,70,00,000 ఏమో చెక్ ఏదో ఇచ్చినట్టున్నాడు మళ్ళా. అంటే యాక్చువల్గా ఎంత దోపిడీ జరిగిందో దానికి 10 ఫైన్ వేయాలి. మామూలు డీలర్ దగ్గరే నీకు తరుగుందనుకో, అతను అమ్ముకున్నాడని బయటపడింది అనుకో, అతని పైన డీలర్షిప్ క్యాన్సిల్ చేయడమే కాదు, ఎంత ఫైన్ వేస్తారు, 10 times వేస్తారు. ఇప్పుడు ఇతని పైన కూడా వేయాల్సింది 1,74,00,000 కాదు, 17 కోట్లు కట్టాలన్నమాట. అతను 10 రెట్లు వేయాలా. ఇప్పుడు మట్టి మాఫియాకి మరి ఏ విధంగా అయితే 10 రెట్లు వేశారో ఫైన్, వీళ్ళ మీద కూడా అంతే ఫైను వేయాల్సిన పరిస్థితి. పేర్ని నాని దగ్గర కాదు, ప్రతి నియోజకవర్గంలో అదే జరిగింది. ఎవరికి వాళ్ళు అక్కడ రేషన్ బియ్యం అమ్ముకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 151 మంది, మిగతా చోట్లేమో వైసీపీ ఇన్ఛార్జీలు. ఇదేంటి, ఇది నియోజకవర్గాలన్నీ కూడా ఒక నెట్వర్క్గా ఏర్పడి మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బేస్గా పెట్టుకుని కాకినాడ పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ జరిగింది. విశాఖపట్నం నుంచి కొంత ఎగుమతి చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందమ్మా నీకు కాకినాడ పోర్ట్ నుంచి 18 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యేది బియ్యం. 18 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయ్యేది కాస్త జగన్ సీఎం అయ్యేసరికి ఎంత అయింది, 56 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అన్నమాట. అంటే ఆ 40 లక్షల టన్నులు ఎవరి బియ్యం, పేదల రేషన్ బియ్యం అన్నమాట. మొత్తం ద్వారంపూడి ఖాతాలోకి అదంతా కూడా. వీటన్నిటిపైన ఇవాళ ఆకే రవికృష్ణ ఆయన టాస్క్ ఫోర్స్ నిగ్గు తేల్చాలి, పేదల పొట్ట కొట్టిన వాళ్ళని ఇవాళ జైలు పాలు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.